చిన్న చిన్న మందార కొమ్మలు పెట్టి వాటిని వేర్లు పోసుకునేలా చేసి వాటిని రీప్లాంటింగ్ చేసే వీడియో అండి ఇది. హాయ్ అండి, నేను రమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్యామ్ థాట్స్. నేనైతే 5 రకాల మందార కొమ్మలు కూడా ఒక టబ్లో పెట్టానండి. అవి కూడా చాలా చిన్నవి, 5 అంగుళాల చిన్న కొమ్మలు అన్నమాట. కింద వరకు ఉన్న ఆకులన్నీ తీసి పై 4 ఆకుల వరకే ఉంచాలి. అవే టబ్లో పెట్టానండి, చక్కగా బతికాయి. అయితే పెద్ద కొమ్మల కంటే చిన్న కొమ్మలే చాలా బాగా బతుకుతాయి అన్నమాట. నెల రోజులకే కొత్త ఆకులు వచ్చాయండి, చాలా బాగా వచ్చింది. అయితే నేను వెంటనే తీసివేయకుండా 2 నెలల 15 రోజులకి ఈ మొక్కలు తీసి వేరే నాటుతున్నాను అనమాట. ఈ మందార కొమ్మ పెట్టయితే 2 నెలల 15 రోజులు. చూడండి ఎన్ని వేర్లు పోసుకుందో, చాలా బాగా వచ్చాయి వేర్లు కూడాను. కొమ్మ పెట్టిన 20 రోజులకైతే వేర్లు సరిగ్గా పోసుకోలేదండి. ఏ మొక్క నాటాలన్నా కానీ మనం ముందుగా కొద్దిగా నీళ్లు పోసి అది నేల నానబెట్టి గుంట చేసి ఆ గుంటలో నీళ్లు పోసి రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు నేను వేసే ఈ మందార మొక్క అయితే చాలా పెద్దదండి. అయితే ఇది కూడా చిన్న కొమ్మ పెడితే వచ్చింది అనమాట. అయితే చానాళ్ళు అవుతుందండి, 6 నెలలు అలా అవుతుంది. అయితే ఇది ప్లేస్ మారుద్దామని చెప్పేసి వేరే ప్లేస్లో గుంట చేసి ఈ మొక్క పెడుతున్నాను. మొక్క పెట్టేసి మట్టితో కప్పెట్టిన తర్వాత ఎప్పుడైనా సరే గట్టిగా ప్రెస్ చేయాలండి. ఏ మొక్క నాటినా కానీ పైన మట్టి గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత వాటర్ పోయాలి. చుట్టూ ఉన్న కలుపు మొక్కలు అన్నీ కూడా పీకేసి గుంట చేసి ఇదే పద్ధతిలో అన్ని రకాల మందారాలు కూడా వేశాను. ఇంకా మల్లె మొక్క అండి, మల్లె మొక్క కూడా ప్లేస్ మారుద్దాం అనుకుంటున్నాను. అది కూడా చిన్న కొమ్మ పెడితే బతికిందే. అది ఎప్పటితోనండి, అయినా కానీ బాగా ఎదగట్లేదు ఆ ప్లేస్లో. అందుకే నీళ్లు పోసి నానబెట్టి ఉంచి అక్కడ పీకేసి వేరే గుంట తవ్వి ఇదే పద్ధతిలో వేసాను అనమాట. ఈ మల్లె మొక్క ఎప్పటితో కావడానే ఇన్ని వేర్లు ఉన్నాయండి. ఈ మల్లె మొక్క వేయడానికైతే ముందుగా గుంట తవ్వి దానిలో ఎండిన పశువుల ఎరువు వేసి నానబెట్టి ఉంచాను. అది నానిన తర్వాత మళ్ళీ గుంటలాగా తీసి దానిలో మొక్క వేసామన్నమాట. ఇప్పుడు తీసే మొక్క కూడా చిన్న కొమ్మ పెడితే వచ్చిందేనండి. ఇదైతే పింక్ మందారం, పెద్ద మందారం, దీన్నే మైక్సెట్ అంటారు కదా. ఆ మందారం మొక్క కొమ్మ పెట్టాను, చిన్న కొమ్మ, అదే వేర్లు వచ్చింది. మట్టి అంతా తీసి తవ్వి దానిలోనే ఎరువు వేసి నానబెట్టి మళ్ళీ ఈ మందార కొమ్మ కూడా నాటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.